భయ్యా నేనైతే సీరియస్గా చెప్తున్నా, ఈ బాలీవుడ్ హాలీవుడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, చేజింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా రోడ్డు పైన, ఆ చేజింగ్ సీన్స్ అన్నింటికి ఈ కేరళ వల్ల బస్సులకు కార్లకు కెమెరాలు తగిలిచ్చేస్తే పర్ఫెక్ట్ చేజింగ్ సీన్లు వచ్చేస్తాయి మనకైతే. ఎంత డేంజరస్గా డ్రైవ్ చేస్తున్నారంటే వీళ్ళంతా, అమ్మ బాబోయ్ చుక్కలు కనిపిస్తున్నాయి. అసలు హైవే చిన్న ఉంది రోడ్డు, అయినా కూడా ఓవర్టేకింగ్ అసలు మామూలుగా లేదు. ఓవర్టేకింగ్ అయితే మీదకు వచ్చేస్తున్నారు భయ్యా, అమ్మ బాబోయ్ వణికేస్తున్నాయి అన్నీ. నాకైతే ఓసారి అయితే సడన్గా వచ్చేస్తున్నారు మీదికి అయితే, అసలు బాబా 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 చెమటలు వస్తున్నాయి నిజంగా ఈ డ్రైవింగ్ చేస్తుంటే. Thank you for you. Nice meeting to you. Nice meeting you. See you next time. All the best to you. Sure, definitely. Bye. I meet you on Instagram, like I will touch with you. Sure. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జటాయు. మనం నైట్ అక్కడెక్కడో అవుట్ సైడ్లో పార్క్ చేసుకునింది అనమాట. మన వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వచ్చి నైట్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టిన తర్వాత మెల్లిగా తీసుకొచ్చేసి టోటల్ ఇక్కడ పెట్టేసాను అనమాట. మనం వాళ్ళతో మాట్లాడి చేసి మెల్లిమెల్లిగా వాళ్ళతో కొంచెం మన టాలెంట్ ఉపయోగించి మెల్లిమెల్లిగా లోపలికి వచ్చేసి లోపల పెట్టేసాను అనమాట. సో నైట్ ఇక్కడే స్టే చేశాను. సో టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫ్రెష్ అయిపోయాను కూడా. ఇటు నుంచి డైరెక్ట్ జటాయు దగ్గరికి వెళ్ళిపోదాం. జటాయు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్లో పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ ఏమైనా కుకింగ్ చేసుకొని తినేసేసి అటు నుంచి జటాయు లోపలికి వెళ్ళిపోదాం. లేదు ఎండ కొట్టేస్తుంది మళ్ళీ తొందరగానే. సో తొందరగా బయలుదేరమో పైకి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటాను. చూద్దాం ఒకసారి ఏంటి ప్లాన్ అన్నది. సో లెట్స్ గో టు జటాయు. టైం 8:40 అవుతుంది, ఇంకా ఓపెనింగ్ చేయలేదన్నమాట. తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఒకసారి వెళ్ళి కనుక్కొని వద్దాం ఎంత టైం పడుతుందో, ఏ టైంకి ఓపెన్ చేస్తారా. సో ఓపెనింగే 9:30 అంట. 9:30కి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు మనం 8:30 కంప్లీట్ 8:30 8:49 అయినట్టుంది. లైక్ 8:50 అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. అయితే ఎంతసేపు వెయిట్ చేయాలి ఇప్పుడు? ఇంకా దగ్గరగా 1:45 మినిట్స్ పైన వెయిట్ చేయాలి. సో రోడ్ పైన ఉన్నాము ఇప్పుడు. మనము ఏం చేయడానికి రాదు, లైక్ కుకింగ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు. పక్కనే టిఫిన్ సెంటర్ అన్నట్టుంది. తప్పదు, ఇక టిఫిన్ సెంటర్లో వెళ్ళి టిఫిన్ చేసేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కుకింగ్ చేసుకునేది కొంచెం హెడేక్ అయిపోతుంది. తొందరగా వెళ్ళి పార్క్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో వెళ్ళి టిఫిన్ చేసేసి వద్దాం ఇక. సో ఫైనల్లీ కాక టైం అంటే టైంకే తీసేటట్టున్నాడు. చలో రైట్, హై టు ఆల్, నేను విల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్లీ అలీనా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 3 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మా బాబోయ్ స్టార్ట్ అయింది, ఇక హ్యూమిడిటీ స్టార్ట్ అయిపోయింది, చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇద్దరం అసలు ఈ చెమటలతోనైతే ఇప్పుడు ఎట్లా ఎక్కాలో పైకి. ఇప్పుడు రూఫ్ కాకుండా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నా పైకి అయితే. సో బడ్జెట్ సేవింగ్. సో ఫైనల్లీ వాక్వేలో వస్తున్నాను అనమాట. నేనైతే కేబుల్ కార్ తీసుకోలేదు. కేబుల్ కార్ 500 సంథింగ్ ఎంతనో అంట, 540 సంథింగ్ ఎంత ఉన్నట్టుంది. సో ఆ కేబుల్ కార్ ఏం తీసుకోలేదు. ఇది వచ్చేసి 325 ఉందన్నమాట వాక్వే. సో ఈ వాక్వేనే బెస్ట్ అనిపించింది. సో మనకు చాలా టైం ఉంది కదా, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయా. టోటల్ వాక్వేలో నేను ఒక్కనే అనమాట, కంప్లీట్ ఎవ్వరు లేరు. టోటల్ వాక్వే మొత్తం ఖాళీ ఉంది. నేను ఒక్కడనే వెళ్తున్నా వాక్వేలో. టోటల్ 1 కిలోమీటర్ పైన వస్తుందంట, చూద్దాం. సో మంచి కంఫర్ట్ ఉంది, కంప్లీట్గా ప్రశాంతంగా ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా.
సో ఫైనల్లీ వీఆర్ రీచ్ ఎట్ జటాయు. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది, అసలు చాలా బెటర్ అంది. వ్యూస్ అయితే కంప్లీట్గా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం కంప్లీట్ చెమటలతో నేనైతే స్నానం చేసేసాను మళ్ళీ సెకండ్ టైం ఇవాళ. సో మళ్ళీ కిందికి వెళ్ళి థర్డ్ టైం మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో మీరైతే అప్పటివరకు వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేసండి. ఫైనల్ ఇదనమాట నా పరిస్థితి అయితే. మొత్తం చెమటలతో మొత్తం కంప్లీట్ నిండిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ జటాయు పక్కనే ఒక టెంపుల్ ఉందన్నమాట. సో వెళ్ళి టెంపుల్ నుంచి చూసేసి వద్దాం. ఇక్కడ సో నిన్న మనం ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి ఎండ్ దారికి తీసుకొచ్చేసి గూగుల్ మధ్యలో వదిలేసేసింది. ఎండ్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసి సేమ్ మళ్ళీ ఇదే రూట్లో వచ్చేసి ఇక్కడ ఆగిపోయాం అన్నమాట. సో అది సో నైట్ స్టే చేసిన పెట్రోల్ పంప్ అదే అనమాట. ఇక్కడ పెట్రోల్ పంప్. సో ఫైనల్లీ జటాయు అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. సో మనకి జటాయు దగ్గర ఒక బ్రో కలిసాడు అనమాట. చలో హాయ్ బ్రో. హాయ్. My name is Preetham. యా ఈజ్ ప్రీతం. సో బ్రో దిస్ ఇస్ మై వ్యాన్. సో Very excited to see it actually. యా థ్యాంక్ యూ. Very good, much inspiring to see somebody doing van life here in India. యా Something which I'm also trying to do afterwards. Sure. So I'm very excited to see your van. డెఫినెట్లీ ఐ విల్ షో యూ లైక్ ఆల్ థింగ్స్. సో బ్రో వచ్చేసి మనం వ్యాన్ చూస్తా అని చెప్పాడు అనమాట కంప్లీట్గా. సో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. టోటల్ ఏమేమి యూజ్ చేస్తాం ఏందనేది కంప్లీట్ యూజ్ చేసిందని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో తను కూడా ప్లాన్ చేస్తున్నాడంట టోటల్ ఓవరాల్గా వ్యాన్ తీసుకోవడానికి. సో తన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒకసారి వ్యాన్ కంప్లీట్ రివ్యూ చూపించేద్దాం బ్రోకి. సో బ్రో ఇన్సైడ్ ద వ్యాన్ ఇట్ ఈస్ వెరీ మెషీ నౌ. ఐ డోంట్ సో ఓకే. సో ఐ విల్ షో యూ. You want me to hold the camera? యా నో ప్రాబ్లం. సో కమ్ హియర్. Yeah, bro, this is my traveling way home. Wow. So it is very messy now. So I'm used like this. So this side the bed. So this is also total all bed, and here it is in kitchen. My kitchen over here. Amazing. So I need to open this one like. Wait a second. So I need to open like this. Oh wow, all your kitchen utensils and everything. Yeah, there is a total kitchen utensils are there like total. Nice. Yeah. And you using a small gas? Yeah, I'm using 5 kg 5 kg gas. So there is a solar panel in top side. So it will charge for this one. This is the inverter over here. You can see. Ah, nice. So this is my inverter. So there is brand called EcoFlow. How much this one cost you? So it will around 50k near it. 50k for inverter? Yeah. That's a big investment over Yeah, there. almost. But it will work for me. Yeah? So I can charge my 2 laptops over there. One is my office laptop and one is my personal laptop. So I can use this fan also for the total night. Wow. So it will work perfectly. And also I charge for my mobiles like total electrical devices over there like lighting. So Everything is taken care with this small inverter. total all inverter it will be work out for me like. Amazing. So there is in top of the solar panel it will be get charge for this one for the inverter. So there is in 4 ways to charge. Okay. Like a solar panel and when we are traveling in the
car engine also we can charge for it. So there is second option, and third option also we can charge for the AC, electrical direct 230 watts. So like that only, like there are some 4 ways over there. So this is like with the Adapter also. solar panels and this inverter, it costed you 50 or just the inverter? Just only inverter. And solar panel? Solar panel, it will be around, cost me around 7,000, 6,000 around. that's not that Yes. expensive. Yeah, that's it. That's not expensive. Yeah, that is not And what expensive. about this furniture and everything to make the Furniture I will make my own, so it will cost me around 1 lakh nearest. So total inside in the roof, ceiling, and damping, and also like in woodwork, a bed, all includes 1 lakh? around 1 lakh. So in total it costed you almost 10 lakhs then? Yeah, almost 10 lakhs near. Almost 10 lakhs. Near. Nice, very good. Yeah. Looks comfortable also. Yeah, it's very comfortable me, like me, my 5.2 I think. Okay. So I'm comfortably staying inside, like. So this is my van completely. Good to see you, man. Good to see you. Yeah. Very interesting. Thank you for you. Nice meeting to you. Nice meeting you. See you next time. All the best with you. Sure, definitely. Bye bye. Bye-bye. I meet you in Instagram, like I will touch with you. Sure, రైట్. ప్రీతం అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో తను మన దగ్గర కాన్వర్సేషన్ చేస్తాడు చాలా వరకు బిహైండ్ ది కెమెరా. సో తను వచ్చేసి నాకు సజెస్ట్ చేశాడు అనమాట, లైక్ ఫ్రీలాన్సింగ్ యాప్స్ ఉంటాయి, సో అక్కడ నుంచి కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు అని. సో మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, సో వాటికి బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ వచ్చేసి ఇదే. సో మీరు ఏమేమి జాబ్స్ చేయగలుగుతారు, లైక్ వాట్ ఆర్ ది స్కిల్స్ ఆర్ దేర్. సో నువ్వు కంప్లీట్ మెన్షన్ చేసేసి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్పారనమాట. సో చాలా వరకు సజెస్ట్ చేస్తారు. సో ఈ వెబ్సైట్స్ అన్నీ ఒకసారి విజిట్ చేసి మనం కంప్లీట్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో లైక్ మనం టోటల్ వర్క్స్ చేస్తాం కదా, ఏమేమి వర్క్స్ చేయగలుగుతామో, టోటల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఇన్సైట్ చేసేసి చేద్దాం. లైక్ మనము ఇంతవరకు సీసీటీవీ వర్క్స్ చేస్తాము, లైక్ ఎడిటింగ్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నాము. సో ఎడిటింగ్ కూడా వస్తుంది. సో వీటన్నిటిని టోటల్ ఏవి వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ మొత్తాన్ని కంప్లీట్ ప్రొఫైల్స్ అన్ని ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుందాం. అన్ని వెబ్సైట్స్లో ఒక 3-4 వెబ్సైట్స్ సజెస్ట్ చేస్తారనమాట. సో వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి బెటర్ ఆప్షన్స్ ఏమైనా దొరుకుతాయంటే ఎర్నింగ్కి కొంచెం బెటర్గా ఉంటుంది. సో లెట్స్ డూ. సో ఇప్పుడైతే జటాయు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. కాసేపు వెయిట్ చేసి కొన్ని ఎడిటింగ్స్ ఉన్నాయి పెండింగ్. సో ఎడిటింగ్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాము. జటాయు చూసుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కాసేపు ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. వీడియోస్ ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉండే అండ్ చిన్న ఆఫీస్ వర్క్ ఉండే, అవి కూడా ఖతం చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడి నుంచి అలపికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మనకి అలపి వచ్చేసి జటాయు నుంచి అక్కడికి 110 కిలోమీటర్స్ వస్తుంది. సో నాన్ స్టాప్ కంటిన్యూ వెళ్ళిపోవడం అనమాట. సో లెట్స్ గో టు అలపి. సో అలపిలో వచ్చేసి బోట్ హౌస్ అవన్నీ ఉంటాయి అనమాట. కొంచెం బ్యాక్ వాటర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. సో అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అవి కవర్ చేసేసుకొని వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇక భయ్యా నేనైతే సీరియస్గా చెప్తున్నా, ఈ బాలీవుడ్ హాలీవుడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, చేజింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా రోడ్డు పైన, ఆ చేజింగ్ సీన్స్ అన్నింటికి ఈ కేరళ వల్ల బస్సులకు కార్లకు కెమెరాలు తగిలిచ్చేస్తే పర్ఫెక్ట్ చేజింగ్ సీన్లు వచ్చేస్తాయి మనకైతే. ఎంత డేంజరస్గా డ్రైవ్ చేస్తున్నారంటే వీళ్ళంతా, అమ్మ బాబోయ్ చుక్కలు కనిపిస్తున్నాయి అసలు. హైవే చిన్న ఉంది రోడ్డు, అయినా కూడా ఓవర్టేకింగ్ అసలు మామూలుగా లేదు. ఓవర్టేకింగ్ అయితే మీదకు వచ్చేస్తున్నారు భయ్యా, అమ్మ బాబోయ్ వణికేస్తున్నాయి అన్నీ. నాకైతే ఓసారి అయితే సడన్గా వచ్చేస్తున్నారు మీదికి అయితే అసలు. బాబా చెమటలు వస్తున్నాయి నిజంగా ఈ డ్రైవింగ్ చేస్తుంటే. అది చూడు అసలు వాడు చూడు ఎట్లా వస్తున్నాడు చూడురా నాయన. మా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తున్నాడు, ముందర వెహికల్ కూడా కనిపిస్తలేదు. బాబా ఎంత ర్యాష్ ఉన్నారంటే డ్రైవింగ్ అయితే, వివత్సమైన ర్యాష్ డ్రైవింగ్ భయ. అది కూడా చూడండి అసలు రోడ్డు మధ్యలోకి వచ్చేస్తున్నారు అసలు. రోడ్ల పైన అయితే చాలా దగ్గర ఫిషెస్ అమ్ముతూ ఉన్నారు. మనకి ఇక చూస్తున్నాం కంటిన్యూగా తినాలనిపిస్తుంది, తప్పదు కదా. ఇక ఫిషెస్ కొనేద్దాం ముందర ఎక్కడన్నా కనిపిస్తే, కొనేసి నైట్కి ఫిష్ చేద్దాం ఇవాళ.
మొన్న లాస్ట్ టైమే ఫిష్ చేద్దాం అనుకున్నాను, బట్ ప్రాన్స్ ఉండే అక్కడ ఫిష్ అవైలబిలిటీ లేకుండే, సో ప్రాన్స్ వేసుకొని తినేసా. సో ఇవాళ ఖచ్చితంగా ఫిషే తీసుకోవాలి, ఇక అది మైండ్లో ఫిక్స్ అయిపోయా. సో ఫిష్ చేసుకొని ఇవాళ ఫిష్ తినేద్దాం. సో ఫిష్ అమ్మే వాళ్ళతో మాట్లాడేది ఇందాక అక్కడ కాసేపు. సో తను చెప్పడనమాట, ఇక్కడ నుంచి అంబలబూజి సంథింగ్ ఏదో నేమ్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి వెళ్తే మీకు వ్యూస్ చాలా బాగుంటాయి రోడ్ సైడ్లో అన్నట్టు అన్నారనమాట. సో అక్కడనే సైడ్లో ఎక్కడైనా ఒక దగ్గర హాల్ తీసుకున్నాము. ఇవాళ నైట్ అయిపోతే మళ్ళీ వ్యూస్ మిస్ అయిపోతాయి కదా. సో కంటిన్యూ స్ట్రైట్గా వెళ్ళకుండా ఎక్కడైనా ఒక దగ్గర హాల్ తీసుకున్నాము. హాల్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని ఫిష్ తినేసి ఇవాళ ఖచ్చితంగా గట్టిగా తినేద్దాం ఇవాళ ఫిష్ అయితే. సో ఇవాళ ఫిష్ తినేసేసి అక్కడే నైట్ పడుకుందాం ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని. రేపు మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవుదాం, వ్యూస్ చాలా బాగుంటాయని చెప్పారనమాట. సో లెట్స్ గో, చూద్దాం ఏమవుతుంది ఇక. సో ఇక్కడ సైడ్లో ప్లేస్ ఉంది, ఒకసారి చూద్దాం, అడిగి చూద్దాం ఒకసారి వాళ్ళని. వాళ్ళు ఓకే అంటే కనుక సైడ్లో పార్క్ చేసేసుకొని వంట చేసేసుకుందాం, అయిపోతుంది. సో అక్కడ వాళ్ళని పర్మిషన్ అడిగాను అనమాట, పెట్టేసుకొని వండేసుకోమన్నారు, బట్ నీట్గా ఉంచాలి, క్లీన్ వేస్టేజ్ అంతా ఇక్కడ పడేద్దు అన్నట్టు అన్నారు. ఓకే అని చెప్పాను. సో వెళ్ళి నీట్గా పార్క్ చేసేసుకుందాం, పార్క్ చేసేసుకొని వండేసుకొని తినేసి వెళ్ళిపోదాం ఇక. సో తొందరగా చీకటి పడే లోపల వంట చేసేసుకొని ఇక్కడి నుంచి ఎక్కడ నియరెస్ట్ పెట్రోల్ బంక్ చూసుకొని పెట్రోల్ బంక్కి వెళ్ళిపోవాలి. సో తొందరగా అయితే వంట చేసేసుకున్నాం ఇప్పుడు టకటక. లెట్స్ డూ. ఫైనల్లీ మనకైతే పర్మిషన్ దొరికిపోయింది. సో ఇక్కడే పార్క్ చేసేస్తాను ఇక, పర్మిషన్ ఓకే అన్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనం తినేద్దాం ఇక, తినేస్తే పెద్ద వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎడిటింగ్ కూర్చొని కాసేపు పడుకుంటే సరిపోద్ది.